పెట్టుబడులు త్వరితగతిన కార్యరూపం దాల్చేలా అధికారులు ట్రాకింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో అధికారులకు సూచించారు. 10 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టు పురోగతిని తప్పనిసరిగా ట్రాకింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో నేడు జరిగిన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశంలో 15 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. దీంతో ఎస్ఐపిబి ఇప్పటివరకు ఆమోదం తెలిపిన పెట్టుబడుల విలువ 3 లక్షల కోట్లు దాటాయి. వీటితో పాటు ఆర్సెల్ఆర్ మిట్టల్, ఎన్టీపీసీ, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ వంటి సంస్థలు పెట్టుబడులకు ఇప్పటికే లైన్ క్లియర్ అయింది. 1.36 లక్షల కోట్లతో ఏర్పాటయ్యే ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు, 96,000 కోట్లతో ఏర్పాటయ్యే బీపీసీఎల్ వంటి ప్రాజెక్టులకు మరో 3 నెలల్లో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అన్ని అనుమతులు పూర్తి చేసి ప్రాజెక్టులను గ్రౌండ్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. గత 2 ఎస్ఐపిబి సమావేశాల్లో ఆమోదం తెలిపిన ప్రాజెక్టుల పురోగతిపైన ఈరోజు చర్చించారు. ఒప్పందాలపై పరిశ్రమల యాజమాన్యాలతో నిరంతరం చర్చలు జరుపుతూ సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టులు గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం సూచించారు. అధికారులు, మంత్రులు పెట్టుబడులను ట్రాక్ చేయడం ద్వారా త్వరితగతిన ఫలితాలు చూపించాలన్నారు. తీవ్రమైన పోటీ నెలకొన్న నేటి పరిస్థితుల్లో ఫలితాలు రావాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేసి చూపాలని అధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర స్థాయిలో అనుమతులు, క్షేత్రస్థాయిలో పనులపై కలెక్టర్లతో సమీక్ష జరపాలని ప్రధాన కార్యదర్శికి సీఎం సూచించారు. పెట్టుబడులపై దిగ్గజ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల నుంచి వస్తున్న స్పందన సంతృప్తికరంగా ఉందని అన్నారు. దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపించిన దుబాయ్కి చెందిన డీపీ వరల్డ్, డెన్మార్క్కు చెందిన ఏపీ ముల్లర్ మార్క్స్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపి సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి అవకాశాన్ని రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు ఉపయోగించుకోవాలన్నారు. పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలని, ఈ రంగంలో 20% వృద్ధి సాధించాలని చెప్పారు. దేశంలో తొలిసారిగా మన మిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఆ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంది. పౌర సేవలు అందివ్వడంతో పాటు ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు, వారికి అవసరమైన సమాచారాన్ని చేరవేసేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. మనమిత్ర పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభం సందర్భంగా నారా లోకేష్ మాట్లాడారు. వాట్సాప్ గవర్నెన్స్ చంద్రబాబు 2.0 పనితీరుకు మరో మైలురాయని అన్నారు. సర్టిఫికెట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాదన్నారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. 80% సేవలను సెకండ్లలోనే అందిస్తామన్నారు. 2వ విడతలో టీటీడీ దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని, ఈ నూతన విధానాన్ని తాము కూడా నేర్చుకునే దశలోనే ఉన్నామన్నారు. ప్రభుత్వమే వినియోగదారుడికి ఫోన్ చేసి పరిష్కరించే విధానం తెస్తున్నామన్నారు. భవిష్యత్తులో మరింత మెరుగ్గా మనమిత్ర అమలు చేస్తామన్నారు. వచ్చే 6 నెలల్లో గణనీయ మార్పులను ప్రజలే చూస్తారని తెలిపారు. మనమిత్ర వాట్సాప్ సేవలు ప్రజలే బటన్ నొక్కే విధానమని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలో ప్రజాసేవలు వేగంగా అందిస్తామన్నారు. 520కి పైగా సేవలు వాట్సాప్ ద్వారా అందించేందుకు కృషి చేస్తున్నామని, ఈ సేవలన్నీ పూర్తిగా ఉచితమన్నారు. బుక్ చేసుకున్నప్పుడే చెల్లింపులు జరపాల్సి ఉంటుందన్నారు. రియల్ టైంలోనే అన్ని సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పరీక్షల హాల్ టికెట్లు కూడా విద్యార్థులు వాట్సాప్ ద్వారా పొందవచ్చన్నారు. ఇకపై జారీ చేసే సర్టిఫికెట్లకు QR కోడ్ ఇస్తామని, సర్టిఫికెట్లో తప్పులున్నా తేలిగ్గా పరిష్కరించుకోవచ్చన్నారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు 2వ విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికెట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది, ఇక్కడ
సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. క్యూఆర్ కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా ఆ సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ పైన కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. పోలీస్ ఆఫీసర్గా 35 ఏళ్లు ప్రజలకు సేవ చేసిన తాను సంతృప్తిగా సర్వీసును ముగిస్తున్నందుకు సంతోషంగా ఉందని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో హేట్ పోస్టులను కట్టడి చేయగలిగామని తెలిపారు. చిన్నారులు, మహిళలపై నేరాలు తగ్గాయన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల మంచి అభిప్రాయం ఏర్పడిందని ఆయన అన్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు రేపు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో డీజీపీ కార్యాలయంలో నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ మినహా అన్ని రకాల నేరాలు నియంత్రణలోనే ఉన్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో హేట్ పోస్టులను కట్టడి చేయగలిగామని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాలు తగ్గించగలిగామని డీజీపీ తెలిపారు. ఈ ఏడాది మార్చి నాటికి 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది తమ లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు ప్రజల భాగస్వామ్యంతో 28,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వేలిముద్రల ఆధారంగా నేరాలను గుర్తించి ఛేదించడంలో దేశంలోనే ఏపీ, తెలంగాణ ముందున్నాయన్నారు. గంజాయి, డ్రగ్స్ కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కొత్తవలసలోని రెల్లి గ్రామంలో హే గ్రౌండ్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రికమెండేషన్ లేకుండా సామాన్యులకు పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగిన రోజే నిజమైన పోలీసింగ్ అన్న డీజీపీ ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సర్వీసులో మారిషస్ వెళ్లి ఎర్రచందనం కేసును ఛేదించడం ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని వివరించారు. క్రైమ్ ప్రివెన్షన్, క్రైమ్ డిటెక్షన్ మార్గం సుగమైపోయింది. అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ లోను ముఖ్యంగా విజయవాడలో తీసుకున్న ఇనిషియేటివ్స్ అయితేనేమి, అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ విషయంలో కూడాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇనిషియేటివ్స్ టూల్స్ వాడటం ద్వారా మేము చేస్తున్న పని మరింత సులువుగా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతాం. ఈ చర్యలను ఒక విధంగా పోలీసు యొక్క నిర్వచనమే మార్చడం జరిగింది. ఓవరాల్ గా క్రైమ్ డిక్లైన్ నేను మొన్న దాదాపు ఒక నెల రోజుల క్రితం చెప్పాను. రిపోర్టెడ్ క్రైమ్ తగ్గింది. అదేవిధంగా మహిళల పైన, చిన్నారులపై క్రైమ్ కూడా 9.5% రిడక్షన్ అయింది. అదేవిధంగా బలహీన వర్గాల వారిపై జరిగినటువంటి క్రైమ్ అగేన్స్ సోషల్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అయితేనేమి, అది కూడా 5% రిడక్షన్ జరిగింది. రోడ్ సేఫ్టీ విషయంలో ఇంప్రూవ్మెంట్ జరగడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా తక్కువ పడ్డాయి. దట్స్ ఆల్సో సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ ఫర్ అస్. ఈ మధ్య మీరు చూశారు, దాదాపు ప్రతి జిల్లాలో కూడా, నిన్న పల్నాడు జిల్లాలో చూసాం, మొన్న విజయవాడలో చూసాం, ప్రతి చోట కూడా సీసీటీవీ కెమెరాస్ పూర్తిగా ప్రభుత్వం పైన ఆధారపడి ఉండకుండా ప్రజల్ని సమాయత్తం చేసి వాళ్ళని మోటివేట్ చేసి క్రైమ్ హాట్స్పాట్స్ ఎక్కడైతే క్రైమ్ జరుగుతుందో, అదేవిధంగా ట్రాఫిక్ జంక్షన్స్ అయితేనేమి, రిలీజియస్ ప్లేసెస్ లోను, ఎందుకంటే కొన్ని చోట్ల అఫెన్స్ జరిగినప్పుడు ఏం జరిగిందో ఎవరు చేసే తెలియని గందరగోళ పరిస్థితి ప్రమాదం ఉంది. సో ఈ అన్ని చోట్ల కూడాను సీసీటీవీ కెమెరాలు ప్రజల సహాయంతో, దాతల సహాయంతో పెట్టించాలని ఆలోచన పెట్టాము. మేము మార్చి 2025 కల్లా, అంటే ఇంకొక 2 నెలల సమయంలో 1,00,000 కెమెరాలు పెట్టాలనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పటికీ మేము నిర్ణయం తీసుకుని దాదాపు నెల రోజులు అయింది. నెల రోజుల్లో 28,500 కెమెరాలు పబ్లిక్ సహాయంతో పెట్టడం జరిగింది. ఈ స్పీడ్ ఇటాన్ని కొనసాగితే మార్చి 31 కి 1,00,000 కెమెరాలు ఖచ్చితంగా మేము లక్ష్యం సాధించగలమని చెప్పి నమ్ముతా ఉన్నాను. పీఎం సూర్యఘర్ పథకంపై టీడీపీ నాయకులు విస్తృత ప్రచారం చేసి ఎక్కువ మంది సోలార్ విద్యుత్ను వినియోగించే విధంగా చేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. బ్యాంకు రుణాలను తీసుకుని సోలార్ ప్యానెల్స్ను అమర్చుకోవడం ద్వారా కరెంటు బిల్లుకు చెల్లించే డబ్బుల కంటే చాలా తక్కువ మొత్తంలోనే బ్యాంకుకు చెల్లించవచ్చునని చెప్పారు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో బ్యాంకు రుణం తీరిపోతుందని అన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయం ఆవరణలో పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సు జరిగింది. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై మాట్లాడారు. సోలార్ ప్యానెల్స్ను అమర్చుకోవడం ద్వారా ప్రతి ఇంటిలోనూ విద్యుత్ బిల్లు చెల్లించకుండా కరెంటును వినియోగించుకోవచ్చునని అన్నారు. బ్యాంకు రుణాలను తీసుకొని సోలార్ ప్యానెల్స్ను అమర్చుకోవడం ద్వారా కరెంటు బిల్లుకు చెల్లించే డబ్బులు కంటే చాలా తక్కువ మొత్తంలోనే బ్యాంకుకు చెల్లించవచ్చునని చెప్పారు. కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో బ్యాంకు రుణం తీరిపోతుందని, అప్పుడు ఉచితంగానే కరెంటును వినియోగించుకోవచ్చునని వివరించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సోలార్ విద్యుత్ గురించి అవగాహన పెంచుకొని విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. ఇటు ప్రభుత్వ సహకారం, బ్యాంకు సహకారంతో మనం మన గృహ అవసరానికి వాడే విద్యుత్నంతా కూడా రూపాయి ఖర్చు లేకుండా పొందే అవకాశం ఉంది.
2-3 సంవత్సరాలు మాత్రం మన బ్యాంకు లోన్ కట్టాల్సిన పరిస్థితి. అది కూడా మన కరెంటు బిల్ ఎప్పుడు ఎంత కడతామో దానికంటే తక్కువ అమౌంట్ కనుక బ్యాంకుకు పే చేస్తే మనకు అయ్యే ఖర్చు అంతా కూడా బ్యాంకులే భరిస్తాయి. ఆ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత మన జీరో, మనం ₹1 కట్టకుండా కరెంటును వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పథకాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని మా నాయకులందరినీ తూర్పు నియోజకవర్గంలో, విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్న నాయకులందరినీ కూడా సమావేశపరిచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నోడల్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు, కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చారు. వీరి ద్వారా ప్రజలు కూడా ఈ అవగాహన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ సహకారాన్ని లబ్ధి పొందాలని చెప్పి దీనిలో భాగస్వాములు కావాలని, దీనికి మనకి నెలకి 10,000, 15,000 కలిసి వచ్చే అవకాశం ఉన్న ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఆలోచన చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అనంతరం పీఎం సూర్యఘర్ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నోడల్ అధికారి భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడికి 3 కిలోవాట్ సోలార్ విద్యుత్ ప్యానెల్కు ఏర్పాటు చేసుకుంటే 78,000ను ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారులకు ఉచితంగానే సోలార్ ప్యానెల్స్ను అమర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే ఈ సోలార్ ప్యానెల్స్ అందజేస్తామన్నారు. ఉమ్మడి ఎన్టీఆర్ జిల్లాలో 74,000 మంది ఎస్సీ, ఎస్టీల ఇళ్లకు సోలార్ ప్యానెల్స్ అమర్చేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశామని, అతి త్వరలోనే సోలార్ ప్యానెల్స్ అమర్చుతామని అన్నారు. సోలార్ ప్యానెల్ ఒకసారి అమరిస్తే 30 సంవత్సరాల వరకు పనిచేస్తాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై విద్యుత్ భారాలు పడకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ పథకానికి అర్హులైనటువంటి వినియోగదారులందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ మన ఎన్టీఆర్ జిల్లాలో 74,000 మంది ఎస్సీ, ఎస్టీ కన్జ్యూమర్లకి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. త్వరలో వీళ్ళందరికీ కూడా ఈ రెస్కో మోడ్లో కానీ, క్యాప్స్కో మోడ్లో కానీ బిడ్స్ పిలిచి ఈ వినియోగదారులందరికీ కూడా రానున్న కాలంలో సోలార్ ప్యానెల్స్ వినియోగిస్తారు, అమరుస్తారు. దీనివలన ఈ ప్యానెల్స్ 25 నుంచి 30 ఏళ్ళ వరకు కూడా పనిచేస్తాయి. సో 25-30 ఏళ్ళు, 30 సంవత్సరాల పాటు విద్యుత్ వినియోగదారులందరికీ ఉచిత విద్యుత్ వినియోగదారులందరికీ కూడా ఎటువంటి ఎలక్ట్రిసిటీ సంస్థలకి ఎటువంటి భారం పడకుండా ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి వీళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ని అందజేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. రైతులు సేంద్రియ ఎరువుల వినియోగంపై మొగ్గు చూపేలా, భూమిలో సూక్ష్మ పోషకాల లోపాన్ని అరికట్టేలా రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు పొలం పిలుస్తోంది వంటి కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటలకు స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేయాలని, ఆదర్శ రైతులతో ఇతర రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. క్షేత్రస్థాయి పర్యటన, ఆకస్మిక తనిఖీల్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నేడు ఏ కొండూరు, జీ కొండూరు మండలాల్లో పర్యటించారు. జీ కొండూరు చెవుటూరు గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరు కాబడిన నిమ్మ తోటను, ఏ కొండూరు రామచంద్రాపురంలో యాపిల్, బేర్, సీమరేగును పరిశీలించారు. తోటల్లో సూక్ష్మ పోషకాల లోపాన్ని గుర్తించి సకాలంలో పోషకాలు ఇచ్చేలా రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఉద్యాన శాఖ అధికారులు, ఉపాధి హామీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి రైతులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించేలా చేయూతనందించాలని సూచించారు. తోటల్లో కూరగాయలు, చిరుధాన్యాలను అంతర పంటగా వేసుకునేలా కలుపు సమస్య లేకుండా చూడాలన్నారు. ఉద్యాన పంటలకు స్థానిక మార్కెట్లను అభివృద్ధి చేయాలని, ఆదర్శ రైతులతో ఇతర రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో సీసీ రోడ్ల నాణ్యతపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. రహదారులతో పాటు ఇరువైపులా డ్రైన్లు ఉండేలా చూడాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీసా చెవుటూరులో పశువుల షెడ్డును పరిశీలించారు. ఈ షెడ్ల ఉపయోగాలను పాడి రైతులకు వివరించాలని ఈ సందర్భంగా సూచించారు. విజయవాడ రైల్వే స్టేషన్లో 64 లక్షల దోపిడీ కేసును రైల్వే పోలీసులు ఛేదించారు. రాజమండ్రి నుంచి బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తున్న క్రమంలో 3 నిందితులు కలిసి సూట్ కేసును దొంగిలించి ఏమార్చిన కేసులో ఆ వ్యక్తులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించినట్లు డీఎస్పీ రత్నరాజు తెలిపారు. నగరంలోని గాంధీనగర్ రైల్వే స్టేషన్ రైల్వే ఎస్పీ కార్యాలయం నందు డీఎస్పీ జి. రత్నరాజు, సిఐ జేవి రమణ, పలువురు రైల్వే పోలీస్ అధికారులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. డీఎస్పీ రత్నరాజు మీడియాతో మాట్లాడుతూ, నిన్న సాయంత్రం రైల్వే స్టేషన్ వద్ద ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఆకుల సాయికృష్ణ, పెండం ప్రసన్నకుమార్, అల్లూరి మహేష్ కుమార్ అనే 3 వ్యక్తులు ఎరుపు రంగు సూట్ కేసు పట్టుకొని అనుమానాస్పదంగా తిరుగుతుంటే వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారి వెంటబడి పట్టుకొని విచారించగా అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి.
కలిసి పక్కా ప్రణాళిక ప్రకారం రాజమండ్రి నుంచి చెన్నైకి బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తూ ఉండగా విజయవాడ రైల్వే స్టేషన్లో 64 లక్షల రూపాయల నగదు ఉన్న సూట్ కేసును తీసుకెళ్తున్న వారిని దృష్టి మరల్చి చోరీకి పాల్పడినట్లు విచారణలో అసలు విషయాలు బయటకొచ్చాయని డీఎస్పీ తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న అనంతరం 3 పోలీసు బృందాలు ఈ కేసును లోతుగా విచారణ చేపట్టారు. బంగారం ఎలా ఎక్కడ కొనుగోలు చేస్తారో అన్న విషయాలు ముందుగా తెలుసుకొని వారిని టార్గెట్ చేసి పక్కా ప్లాన్తో దోపిడీ చేస్తారని డీఎస్పీ రత్నరాజు తెలియజేశారు. అరెస్టు చేసిన 3 వ్యక్తుల నుంచి 64 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ రత్నరాజు తెలిపారు. కేసు ఛేదించిన పోలీసులు అధికారులను అభినందించి రివార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. వాళ్ళు ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వాళ్ళని ఫాలో అవడం మొదలుపెట్టి రాజమండ్రి నుంచి అదే ట్రైన్లో వాళ్ళతో ఫాలో అయ్యి విజయవాడ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే రెడ్ కలర్ ట్రాలీ బ్యాగ్లో క్యాష్ తీసుకెళ్తున్నారో ఆ ట్రాలీ బ్యాగ్ దొంగతనం చేయడం జరిగిందనమాట. ఇమ్మీడియట్గా అతను కంప్లైనెంట్ ట్రాలీ బ్యాగ్ పోయిందని చెప్పి గ్రహించి మనకి విజయవాడ రైల్వే పోలీస్ స్టేషన్లో జేవి రమణ గారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చేటప్పుడు మనం ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసాం. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం మన జేవి రమణ గారి ఆధ్వర్యంలో 3 టీంల కింద డివైడ్ అయిపోయారు. 3 టీంల కింద డివైడ్ అయ్యి ఒక టీము ఏదైతే ఇది స్టార్టింగ్ పాయింట్ రాజమండ్రిలో అఫెన్స్ స్టార్ట్ అయింది కాబట్టి రాజమండ్రి వెళ్ళి అక్కడ అన్ని షాపుల్లోనూ ఎంక్వైరీ చేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎగ్జామిన్ చేసి ఎలా జరిగింది ఏంటి ఎవరై ఉంటారని చెప్పి ముద్దాయిని ట్రేస్ అవుట్ కోసం అక్కడ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. రెండో టీము వచ్చినప్పటికీ ఈ విధమైన నేరాలు చేసేవాళ్ళు ఎవరు, ఆ ఎంఓ క్రిమినల్స్ అందరిని వెరిఫై చేయడం. ఇంతకు ముందు కూడా మనకి ట్రైన్స్లో సూట్ కేసులు పోవడం, బ్యాగులు పోవడం జరుగుతుండేది. అందు నిమిత్తం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పాత నేరస్తులు ఎవరున్నారో వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏంటనేది వెరిఫై చేయడం కోసం ఒక టీము ప్రయత్నం చేస్తారు. పెద్దిరెడ్డి పగలు చేసేది పూజలు, రాత్రులు చేసేది దోపిడీలు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ ధ్వజమెత్తారు. జగన్కు ఏమాత్రం తగ్గకుండా పెద్దిరెడ్డి అవినీతి పుంకాలుగా బయటికి వస్తోందన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేయాల్సిన పాపాలన్నీ చేసి ఇప్పుడు తనకేమీ తెలియదు అంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి ల్యాండ్, శాండ్, వైన్ మాఫియాతో వేల కోట్లు కొల్లగొట్టింది వాస్తవం కాదా అని నిలదీశారు. టీడీపీ ఎమ్మెల్సీ శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ శివశక్తి డైరీ పేరుతో పాడి రైతుల కష్టార్జితాన్ని దోచుకుంది వాస్తవం కాదా అని మండిపడ్డారు. మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫైల్స్ తగలపడిన ఘటనతో తనకేమీ సంబంధం లేదన్న పెద్దిరెడ్డి ముందస్తు బెయిల్ ఎందుకు తెచ్చుకున్నారని ప్రశ్నించారు. పొంగనూరు ఓటర్ లిస్టు కంటే పెద్దిరెడ్డి పాపాల లిస్టే ఎక్కువన్నారు. 75 ఎకరాల ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవటమే కాక దర్జాగా అడవిలోకి రోడ్డు వేసుకొని ప్యాలెస్ కట్టుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. రేణిగుంట ఎయిర్పోర్టు దగ్గర ప్రభుత్వ భూమిలో 20 ఎకరాలు పెద్దిరెడ్డి భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న మాట వాస్తవం కాదా అని అన్నారు. అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టాలంటూ ఊర్లు ఖాళీ చేసి ప్రజలు ఉసురు పోసుకున్నారని విమర్శించారు. ఈ ఘటనలో ఎన్జీటీ పెద్దిరెడ్డికి 100 కోట్లు ఫైన్ వేసిన మాట వాస్తవం కాదా అని అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పెద్దిరెడ్డి తన అవినీతి సామ్రాజ్యాన్ని దేశవ్యాప్తం చేశారంటూ పంచమర్తి విరుచుకుపడ్డారు. ఇక్కడ కూడా ఇలాంటి స్ప్లిట్ పర్సనాలిటీని మనం చూడం. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలోనే ఈ స్ప్లిట్ పర్సనాలిటీని చూస్తా ఉన్నాం. పీలేరు ఎమ్మెల్యేగా మొదలుకొని అతని అవినీతి సామ్రాజ్యాన్ని స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ మరి మండల స్థాయి నుంచి తర్వాత జిల్లా స్థాయి నుంచి తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి మరి ఏకంగా కేంద్ర స్థాయి వరకు కూడా మరి అతని అవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించారు అనే చెప్పడంలో ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదు. నేను ఏ పాపం ఎరగను, నాకేమీ తెలీదు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మరి మన ప్రెస్లో మాట్లాడటం మనం చూస్తా ఉన్నాం. శాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? ల్యాండ్ మాఫియా మీరు చెయ్యలేదు అని మీరు గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలరా? అదే విధంగా చివరికి రైతులు రక్తం కూడా పీల్చుకునే విధంగా మీరు మీ శివశక్తి డైరీ ద్వారా
మరి పాల రేటు సైతం కూడా ఎక్కువ రేట్లకు అమ్మిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. డంపింగ్ యార్డ్స్ లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ హామీ ఇచ్చారు. డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ చేయడానికి అన్ని రకాల ఆదేశాలు ఇచ్చామని, త్వరలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో వేస్ట్ డిస్పోజబుల్ ట్రీట్మెంట్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో సిగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్వచ్ఛంద కార్యక్రమానికి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ మద్దతు తెలపడం శుభపరిణామమన్నారు. డంప్ యార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ మాత్రమే రాష్ట్రంలో ఉండాలని వెల్లడించారు. వేస్టుని తడి పొడి చెత్తను వేరు చేయబోతున్నామని, అన్ని రీసైకిల్ చేసి ఎరువుగా ఉపయోగించబోతున్నామన్నారు. రెవెన్యూ ఫర్ వేస్ట్ అనే కాలమును రాష్ట్ర బడ్జెట్లో ప్రజలు త్వరలో చూడబోతున్నారని చెప్పారు. అన్ని శాఖల నుండి ప్రభుత్వానికి ఎలా ఆదాయం వస్తోందో అలాగే చెత్త నుండి కూడా ప్రభుత్వానికి ఆదాయం రాబోతోందన్నారు. ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలని చేరుకోవడం కోసం మనందరం కూడా అంకితం చేయాలి అని చెప్పి ఒక పిలుపునివ్వటం, ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని వర్గాల నుంచి కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి అనేక మంది ముందుకు వస్తున్నారు. ఇవాళ కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి. వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి అన్నిటికంటే ముఖ్యంగా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. రాష్ట్రంలో ఏ ఊర్లో కూడా, అది గ్రామం అయినా పట్టణం అయినా సిటీ ఏదైనా కూడా డంప్ యార్డ్ అనేది ఇక మీదట ఉండకూడదు. వేస్ట్ని డంప్ చేయటం అనేటటువంటి పద్ధతికి పూర్తిగా మనం దూరం కావాలి. ప్రాసెస్డ్ వేగా ఒక కన్సాలిడేటెడ్ గైడ్ లైన్స్ మనకి ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్ లైన్స్ అనేటివి ఫామ్ చేయడం జరిగింది. సో ఆ గైడ్ లైన్స్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వర్క్షాప్ అనేది మేము జరపడం జరిగింది. సో ఈ యొక్క ప్రాసెస్లో మనకి డిఫరెంట్ ఛాలెంజెస్ రాబోతున్నాయి. సో ఆ ఛాలెంజెస్ ఎలా ఉండబోతున్నాయి, మనకి ఆ ఛాలెంజెస్ని మనం ఎంత ఈజీగా ఫేస్ చేసుకొని మన టార్గెట్ని మనం అచీవ్ చేసుకోవాలనేది కొన్ని గైడ్ లైన్స్ మా ఇండియన్ స్టాండర్డ్ 18520 పోయిన సంవత్సరంలో BIS వాళ్ళు ఈ ఇండియన్ స్టాండర్డ్ అనేది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. అమరావతి రాజధానిని అప్పుల రాజధానిగా కాకుండా ప్రజా రాజధానిగా నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు 6 నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ప్రజా రాజధాని నిర్మించకపోతే రాజధాని పరిరక్షణ పోరాటంలో పాల్గొన్న రైతులు, ప్రజలు కలిసి ప్రజా రాజధాని కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. అమరావతి రాజధాని అప్పుల రాజధానిగా కాకుండా ప్రజా రాజధానిగా నిర్మించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతున్న సందర్భంగా అమరావతి రాజధానికి చట్టబద్ధత, రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంటు, విభజన హామీల అమలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి జాత మంగళగిరి వచ్చిన సందర్భంగా అమరజీవి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు విగ్రహం వద్ద సిపిఎం మంగళగిరి పట్టణ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సిపిఎం పట్టణ కార్యదర్శి వివి జవహర్ లాల్ అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. బాబురావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ వీడిపై 10 సంవత్సరాలు 6 నెలలు గడిచినా కేంద్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ఈ కాలంలో సంవత్సరానికి 150 కోట్ల చొప్పున 1500 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని అన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వం రాజధాని అమరావతిని అభివృద్ధి చేయకుండా 3 రాజధానులను చెప్పి ప్రజలను మోసం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీపై ఆధారపడి ఏర్పడినప్పటికీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి గ్రాంటుగా నిధులు కేటాయించలేదని విమర్శించారు. 30,000 కోట్ల రూపాయలతో అప్పులతో రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. అదే కాదు, రాజధాని రాష్ట్రానికి ఉండటం, దానికి నిధులు పొందటం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు.
విభజన చట్ట ప్రకారమే రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ మొట్టమొదటి నుండి ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మిస్తానన్న మోడీ బీజేపీ ఆంధ్రప్రదేశ్కి రాజధానికి నిర్లక్ష్యం చేస్తానే ఉంది. ఆ రోజు చెంబుడు నీళ్లు గుప్పెడు మట్టితో సరిపెట్టారు. ఇవాళకి కూడా 50,000 కోట్లు కావాల్సి వస్తే 1,500 కోట్లు అంటే సగటున సంవత్సరానికి 150 కోట్లు కూడా ఇవ్వలేదు. ఇప్పుడేమంటున్నారు, కూటమి ప్రభుత్వం వచ్చినా మీరు ఇంతవరకు కూటమి ప్రభుత్వంలో నిధులు ఇవ్వలేదు, గ్రాంట్లు ఇవ్వలేదు. ప్రపంచ బ్యాంక్ అప్పు అంటున్నారు, హడ్కో అప్పులు అంటున్నారు. అప్పుల రాజధాని కాదు. ఎన్టీఆర్ జిల్లాలో అధికార పార్టీ ఎంపీ కనుసన్నల్లో గత 3 నెలల్లో ఇసుకను తవ్వి తెలంగాణకు అక్రమ రవాణా చేస్తున్నారని సిపిఐ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దోనుపుడి శంకర్ ఆరోపించారు. ఏపీ నుంచి పక్క రాష్ట్రాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై, అలాగే ఇసుక మాఫియాకు సహకరిస్తున్న అధికార యంత్రాంగంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసినట్లు దోనుపుడి శంకర్ తెలియజేశారు. నగరంలోని దాసరి భవన్లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దొన్నెపూడి శంకర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. దొన్నెపూడి శంకర్ మాట్లాడుతూ కృష్ణానది మున్నేరు పరివాహక ప్రాంతమైన నందిగామ జగ్గయ్యపేట నియోజక పరిధిలో ఇందుగపల్లి మలాక్కపురం వేదాద్రి లింగాల శనగపాడు తదితర ప్రాంతాల నుంచి గత 3-4 మాసాలుగా ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అండదండలతో తెలంగాణ ప్రాంతానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని అనేక ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఇందుగపల్లిలో 210 మిషన్లతో నది మధ్యలో టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా భూగర్భ జలాలకు నష్టం జరుగుతోందనే జ్ఞానం లేకుండా యథేచ్ఛగా ఇసుకను త్రవ్వుతుంటే మైనింగ్, ఆర్టీఏ, పోలీసు శాఖ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని విమర్శించారు. ప్లేట్లు లేని టిప్పర్లు యథేచ్ఛగా జగ్గయ్యపేట వీధులలో సంచరిస్తుంటే ఆర్టీఏ, పోలీసు శాఖ కిమ్మనకుండా ఉంటున్నారని ప్రశ్నించారు. ఇసుక అక్రమంగా తెలంగాణకు తరలిస్తుంటే మైనింగ్ శాఖ మామూళ్ల మత్తులో జోగాడుతోందని దుయ్యపట్టారు. మొక్కుబడిగా కేసులు పెట్టి అపరాధ రుసుం పేరుతో అక్రమ రవాణా వాహనాలను వదిలేస్తున్నారు. సహజ వనరులను ఎవరైనా కబళించినా, దోచేస్తున్నా కఠినంగా శిక్షిస్తామని చెప్పిన మీ మాటలకు మీ ప్రజాప్రతినిధులే ఖాతరు చేయటం లేదన్నారు. పట్టుబడిన వారు ఎంపీ ఆదేశాల మేరకు తరలిస్తున్నామని చెప్తున్నారని, వారు పోతే వీరు, వీరు పోతే వారు, కాచేది అనర్హం అన్నట్లుగా భూగర్భ జలాలకు నష్టం వాటిల్లేలా నదీ గర్భాన్ని చీలుస్తూ దోచుకుంటున్నారు. బొడమేరు ముంపు నుంచి తీసుకున్న గుణపాఠం ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రక్క రాష్ట్రాలకు ఇసుకను తరలిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇసుక మాఫియాకు సహకరిస్తున్న అధికార యంత్రాంగంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ ద్వారా సిపిఐ జిల్లా కార్యదర్శి దొన్నెపూడి శంకర్ డిమాండ్ చేశారు. ఇందుకుపల్లి నది గర్భాన్ని చీలుస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇసుకని అక్రమంగా రవాణా చేస్తుంటే గత 5-6 మాసాలుగా యథేచ్ఛగా లింగాల, మల్కాపురం అనేక ప్రాంతాల్లో, అనిగలపాడు, పెనుగంచిప్రోల్లో రైతులు ఆఫ్ చేయటం జరిగింది, రైతులు అడ్డుకోవటం జరిగింది. శనగపాడులో రైతులు అడ్డుకోవటం జరిగింది. యథేచ్ఛగా ఇసుకని అక్రమ రవాణా తెలంగాణకు తరలిస్తుంటే ఆర్టీఏ ఏం చేస్తుంది? జగ్గయ్యపేట పట్టణంలో నంబర్ ప్లేట్ లేనటువంటి వాహనాలు యథేచ్ఛగా శైర విహారం. ఆర్టీఏ ఏం చేస్తుంది? మైనింగ్ శాఖ ఏం చేస్తుంది? మామూలు మత్తులో జోగుతుందా అని చెప్పేసి అడుగుతున్నా. కాబట్టి తక్షణమే సహజ వనరులను యథేచ్ఛగా దోచేస్తున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, భూగర్భ గనుల శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారికి, తదితర అధికార యంత్రాంగానికి ఇవాళ సిపిఐ బహిరంగంగా లేఖ రాస్తున్నాం. ఇది చాలా కాలంగా జరుగుతుంది. అధికారులు ఏమీ మౌన పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడ 1 టౌన్ పూజారి వారి వీధి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ రజితోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా తిరుప్పావై సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు సారెను సమర్పించారు. 1 టౌన్ పూజారి వారి వీధి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ రజతోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఈ సందర్భంగా తిరుప్పావై సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు సారె సమర్పించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని వాసవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాసవి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు విబికే నరసింహారావు మాట్లాడుతూ భారతదేశంలో తొలిసారిగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ
సమర్పణ రజతోత్సవ వేడుకల సందర్భంగా 5 రోజుల పాటు వివిధ రకాలైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయటం ఆర్యవైశ్యులు సాధించిన విజయమన్నారు. 5 రోజుల పాటు సాగే ఈ వేడుకల్లో ఆర్యవైశ్యులందరూ విధిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈవీకే నరసింహారావు భక్తకోటికి విజ్ఞప్తి చేశారు. 31వ తేదీన రేపు జరిగే రథోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ వాసవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని అన్నారు. 25 సంవత్సరాలు అయిన సందర్భంగా 5 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా తిరుప్పావేడి సేవ చేస్తున్నాం ఇవాళ. అలాగే అమ్మవారికి సారా, అదేవిధంగా నిన్న వాసవి వ్రతాలు, రేపు కుంకుమార్చనలు, కలిసి పూజ, వాసవి హోమం, వాసవి అమ్మవారికి పుష్పార్చన, వివిధ కార్యక్రమాలతో వేలాది మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అవప కృష్ణ మహిళా విభాగం తరఫున ఈరోజు తిరుప్పావడి సేవ అమ్మవారికి సారథి తీసుకుని వచ్చాము. ఈ సేవలో మాకు పాలు పంచుకోవడానికి అవకాశం ఇచ్చేందుకు కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమం జరపడానికి కూడా మనకు అధికారికంగా ఆంధ్రప్రదేశ్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మనకు అధికారపరంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రకటించినందుకు ఆనందంగా ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ వారికి కృతజ్ఞతగా మేము ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నామండి. జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, ఆయన చూపిన మార్గం నేటి యువతకు ఆదర్శనీయమని ఆర్యవైశ్య సంఘం నాయకులు కొనకళ్ళ విద్యాధర్రావు పేర్కొన్నారు. హింసావాదంతో ఏమైనా సాధించవచ్చని, దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చి చూపించిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. గాంధేయవాదంతో ఏదైనా సాధించవచ్చునని పేర్కొన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు, ప్రముఖులు పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొనకళ్ళ విద్యాధర్రావు మాట్లాడుతూ, శాంతి, అహింస అనే ఆయుధాలతో మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిని గడగడలాడించి దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించారని చెప్పారు. నీతి నిజాయితీలే ఎప్పటికైనా విజయాన్ని సాధించి పెడతాయని వెల్లడించారు. నేటి యువత మహాత్మా గాంధీ ఆశయాలను, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. సూపర్ 6 మా ప్రాధాన్యత అని కూటమి చెప్పినా కూటమి నాయకులు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు విమర్శించారు. జగనన్న హయాంలో 2 ఏళ్లు కోవిడ్తో రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గిపోయినా ఏ ఒక్క పథకాన్ని ఆపలేదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ప్రజలు కూటమి ప్రభుత్వం చేసిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయారన్నారు. విజయవాడ గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తమ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీసి సూపర్ 6 పథకాలు అమలు చేసే వరకు పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళకి 50 సంవత్సరాల లోపు ఉన్న 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి 1500 పెన్షన్ ఇస్తా అన్నారు. లేడీస్కి ఏమైంది? ఇవ్వలేమని నిర్మోహంగా చెప్పేశారు. ఈ రాష్ట్రంలో మహిళలు కానీ నిరుద్యోగ యువత కానీ ఒకటే గుర్తించుకోవాలి. ఎప్పుడంటే 99% హామీలు నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా, అలాగే 99 అబద్ధాలతో గద్దెనెక్కిన మన చంద్రబాబు నాయుడు గారి పాలన బాగుందా అని గుర్తించుకోవాలి. మొత్తం అందరినీ మోసం చేశారు. ఈ మోసంలో అందరూ భాగస్వాములే. కూటమి ప్రభుత్వం, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, అందరూ దీనిలో భాగస్వామ్యమే. అలాగే వాళ్ళకి ఓటేసిన ప్రజలు కూడా భాగస్వామ్యం కాబట్టి వాళ్లే వచ్చి ముందు తిరగబడాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు కూటమికి ఓటేసిన ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ముందుకు రావాలి. ఈరోజు మేము ముందుకు రావడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ కాదు, తెలుగుదేశం, జనసేనకు ఓటేసిన ప్రజలు ముందుకొచ్చి వాళ్ళని ప్రశ్నించి గట్టిగా మేము కూడా వాళ్ళకి తోడుంటాం. వాళ్లే ముందు ఉద్యమం స్టార్ట్ చేయాలి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో క్రైస్తవులకు ఎటువంటి మేలు చేయకుండా చేశామంటూ ప్రజలకు అభూత కల్పన చేస్తున్నారని టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం హయాంలో క్రైస్తవ వర్గాలకు మేలు చేయాలనే కృత నిశ్చయంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాసు, పలువురు క్రిస్టియన్ సభ్యులు కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈటే స్వామిదాస్ మీడియాతో మాట్లాడుతూ 2014లో గత టీడీపీ హయాంలో విజయవాడ, గుంటూరు నగరాల మధ్య క్రిస్టియన్ భవన్ 90% నిర్మించారని తెలిపారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం మిగతా 10% పనులు పూర్తి చేయలేకపోయిందని తెలిపారు. కనీసం క్రిస్టియన్ కోసం 5 ఏళ్లలో ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రిస్టియన్ భవనం నిర్మాణం పూర్తి చేయటకు 10 కోట్లు మంజూరు చేశారు. పాస్టర్ల మ్యారేజ్ లైసెన్స్ 3 ఏళ్లుంటే 10 ఏళ్ల గడువు పెంచారని చెప్పారు. క్రిస్మస్ పండుగ జరుపుకునేందుకు సంవత్సరానికి 30,000 నుంచి ₹1,00,000 పెంచారు. జెరూసలేం యాత్ర, విదేశీ విద్యకు అవసరమైన నిధులు విడుదల చేశారని చెప్పారు. ప్రజలకు మాయమాటలు చెప్పి 5 ఏళ్లు కాలం గడిపేశారని స్వామిదాస్ తెలిపారు. క్రిస్టియన్స్ కోసం ఒక్క సంక్షేమ పథకమన్నా అమలు చేశారా అని వైసీపీ నేతలు చెప్పాలని ఈటే స్వామిదాసు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేశారో మేము 7 నెలల్లో సంక్షేమ పథకాలు అమలు చేశామని, ఈ విషయంపై బహిరంగ చర్చకు రావాలని స్వామిదాసు డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే దాని ఆ భవనానికి 10 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే కేవలం నెలలో ఆ 10 కోట్లు కేటాయించడం జరిగింది. బరియల్ గ్రౌండ్స్ క్రైస్తవులకు చాలా ముఖ్యం. క్రైస్తవులకు చాలా ముఖ్యం బరియల్ గ్రౌండ్స్. అక్కడ ఎక్కడెక్కడ జిల్లాలలో కానీ మండలాలలో కానీ ఎక్కడైనా కానీ చూడండి అని నారా చంద్రబాబు నాయుడు గారు 2 నెలల కిందట అధికారులకు ఆదేశించారు. అంటే క్రైస్తవుల మీద ఎంత ఆయనకు ప్రేమ ఉందో ఈ 2 ఉదాహరణలు చాలు. మూడోది చూసుకుంటే క్రైస్తవ పాస్టర్స్కి మ్యారేజ్ లైసెన్స్ ప్రభుత్వం ఇస్తుంది. అంటే పెళ్ళిళ్ళు చేయాలని లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ గతంలో 3 సంవత్సరాలు ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు వస్తూనే 3 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవడం కష్టము పాస్టర్స్ అని దానిని 10 సంవత్సరాలకు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.